పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పెద్దలందరూ మాట్లాడారు. కేసులు కొత్త కావు, ఎందుకంటే అధికారం లేనప్పుడు ఖచ్చితంగా ఎవరైతే అధికారంలో చలామణి చేశారో, ఎవరైతే అధికారానికి వాళ్ళు దూరం ఉంటారు కొంత. ఆ రోజు కార్యకర్త ఎవరైతే అధికారం లేకపోయినా ఉన్నా జెండా పట్టుకున్న కార్యకర్త ఉంటాడు, వారి మీద ఖచ్చితంగా కేసు పడుద్ది. ఎందుకంటే నా మీద 2 శ్రీనివాసములు పడ్డాయి, అయినా నేను ఎక్కడ కూడా బెదల్లా, తిరుగుతూనే ఉన్నా. కేసు అయితే ఏం కావు, దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రోజు ఎవరైతే కార్యకర్త నిలబడి పనిచేస్తాడో రాబోయే రోజులలో ఖచ్చితంగా అతనికి మంచి జరుగుతుందని ఆశిద్దాం. దేవుడు మనకు పార్టీ ఖచ్చితంగా ఆశిస్తుంది, మనకు న్యాయం జరుగుద్ది. ఎప్పుడైతే అధికారం కోల్పోయినప్పుడు కార్యకర్త ధైర్యంగా నిలబడి రోజే ఆ కార్యకర్త బలం ఏందో అవతల అధికారం ఉన్నడికి తెలుస్తుంది. అధికారం ఉన్నప్పుడు తెలియదు, అధికారం పోయినప్పుడు ఆ కార్యకర్త బలం అధికారం ఉన్నడికి తెలుస్తుంది. ఇది గమనించి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త పోరాడదాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ముందుకు రావాలని ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తాం. జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పెద్దలందరూ మాట్లాడారు. కేసులు కొత్త కావు, ఎందుకంటే అధికారం లేనప్పుడు ఖచ్చితంగా ఎవరైతే అధికారంలో చలామణి చేశారో, ఎవరైతే అధికారానికి వాళ్ళు దూరం ఉంటారు కొంత. ఆ రోజు కార్యకర్త ఎవరైతే అధికారం లేకపోయినా ఉన్నా జెండా పట్టుకున్న కార్యకర్త ఉంటాడు, వారి మీద ఖచ్చితంగా కేసు పడుద్ది. ఎందుకంటే నా మీద 2 శ్రీనివాసములు పడ్డాయి, అయినా నేను ఎక్కడ కూడా బెదల్లా, తిరుగుతూనే ఉన్నా. కేసు అయితే ఏం కావు, దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రోజు ఎవరైతే కార్యకర్త నిలబడి పనిచేస్తాడో రాబోయే రోజులలో ఖచ్చితంగా అతనికి మంచి జరుగుతుందని ఆశిద్దాం. దేవుడు మనకు పార్టీ ఖచ్చితంగా ఆశిస్తుంది, మనకు న్యాయం జరుగుద్ది. ఎప్పుడైతే అధికారం కోల్పోయినప్పుడు కార్యకర్త ధైర్యంగా నిలబడి రోజే ఆ కార్యకర్త బలం ఏందో అవతల అధికారం ఉన్నడికి తెలుస్తుంది. అధికారం ఉన్నప్పుడు తెలియదు, అధికారం పోయినప్పుడు ఆ కార్యకర్త బలం అధికారం ఉన్నడికి తెలుస్తుంది. ఇది గమనించి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త పోరాడదాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ముందుకు రావాలని ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తాం.